సంబంధం కుదిరితే అందరం మృష్టాన్న భోజనం చేసి తాంబూలం వేసుకోవాలనుకున్నాం. ఆ అదృష్టం లేదు. నీ బతికెలాగూ పండదు, నోరైనా పండని. పెదబాబు, నా గదిలో దోమతెర కట్టు. పద. అలాగే నానమ్మ. అత్తయ్య నిన్ను పశువు కింద జమ కట్టిందని ఫీల్ అవ్వకు. అయినా నువ్వేం ఫీల్ అవ్వవులే. నీ బుద్ధి ఎలాగో గడ్డి తింది. దీన్ని కూడా నవ్వలొచ్చు. తీసుకో. కోపడ్డారని ఆకలిని, కడుపు నిండిందని అవమానాన్ని మర్చిపోతానని ఎలా అనుకున్నావత్తా? ఈ తాంబూలం ఎప్పటికీ మీ ఇంటి శుభకార్యానికి కాదు, నా పంట కింద నలగడానికి మాత్రమే పనికొస్తుంది. కృష్ణ తల్బోదయ్యమ్మా. అటు రావాలా? ఏంటి కృష్ణ, నేను తలుపు కొడితే నువ్వు కిటికీ తీసేవేంటి? దొడ్డి గుమ్మం నుంచి రానక్కర్లేదు, గుమ్మం తలుపు తెరిచే ఉంది. సర్వం పోగొట్టిన రాచమర్యాదలు ఈ కాశీనాథకి లోటు లేదనుకుంటాను. జరుగుతుందో ఏంటో. ఇదే నువ్వు నాకు తల కొరివి పెట్టేదాకా నేను నిన్ను తల వంచనేమనరా? నిజంరా? తాగుబోతు వెదవా, ప్రమాణం చేశాడని చిన్న చూపు చూడకరా. నువ్వు కోపంగా చూసినా పర్వాలేదు, నా కొడుకు నన్ను చూస్తున్నాడని మురిసిపోతాన్రా. అసహించుకోక నాన్న. అసహించుకునేవాడిని అయితే చీకట్లో నిన్ను వెతుక్కుంటూ ఇంత దూరం వచ్చేవాడినే కాదు. నువ్వు బాగా తాగావు, నిద్ర పట్టకపోయినా మత్తయినా పడుతుంది. కానీ ఇంట్లో వాళ్ళకి కళ్ళు మూద్దామంటే కన్నీళ్ళు అడ్డున్నాయి. పెద్దింటి వాళ్ళకి పేరెంతుందో అప్పు కూడా అంతే పేరుకుపోయింది. రుణం తీర్చుకోవడానికి ప్రాణమైన దారిపోస్తాను గాని తల్లి తాళి తెగడానికి కారణమైన వాడు ఇప్పుడు కూతురు పెళ్ళి ఆగడానికి కూడా కారణమయ్యాడు అనుకుంటే ఎప్పటికీ కనపడద్దు నాన్న. ఏమి విధిరాతనక రామ కథ నీదనుకో, ఏ ధర్మ రక్షణకో జన్మ పొందావనుకో, ఈ వేదనే వేదమై చదువుకో. ఎందుకు పుట్టాను? నాది ఒక బతికేనా? నేను బతికి ఏమి సాధించాను? ఏమి సాధించాను? అటు నాన్నను పోగొట్టుకున్నాను, ఇటు
కొడుకు చేతే ఇన్ని మాటలు అనిపించుకున్నాను. ఛీ, ఛీ, ఛీ. భగవంతుడా, నా వల్ల ఇంతమంది బాధపడుతున్నారు. నన్నెందుకు ఇంకా బతికొంచావు? చంపే 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 భగవంతుడా, చంపే. ఏం చేస్తున్నావు? ఒన్నుమిల్ల. బాణామత అంటే ఏంటండి? చేతపడి చేస్తున్నావా? మురుగా, అలాంటి పాప పనులు ఎనకు తెలియదు. మరేంటిది? నా ఫ్రెండ్ టిప్పు పెళ్లి చెప్పులు ఫెయిల్ అయ్యాయి కదండి. దిష్టి తీసేస్తే 1 వారంలో మళ్ళీ మంచి సంబంధంగా వస్తుందని అమ్మమ్మ చెప్పింది. చీకట్లో ఇలాంటి పనులేంటి? ఇంటికి వెళ్దాం పదా. రా. सप्ताश्वरथमारूढम् प्रचण्डं कश्यपात्मजम् ఇదేంటి? ఈ పాల ప్యాకెట్ల మీద ఆడవాళ్ళ పేర్లున్నాయి. ఇవి మనవి కాదు. ఏయ్ పొగరుపోతు, అలా పోతున్నావే? మాటలు తిన్నగారాని. రాత్రి తిన్నాను, ఇప్పుడు కక్కాను. తెలుగు సరిగ్గా మాట్లాడడం రాదు, ఒంటికి పట్టిన తెగులు మాత్రం పోదు. పాల ప్యాకెట్ నా నెత్తిన కొడతావా? నీ తలకాయ. నా తలనే అంటావా? ఉండు, నీ పని చెప్తాను. రావేరా, నేను ఖాళీగానే ఉన్నాను. రా రా. పాలు నా నెత్తిన కొట్టిపోతావా? నీ తలకాయ. కింద నువ్వు ఉన్నావని వెనకేమో తెలుసు. అంటే కనపడకపోతే బండనైనా ఎత్తేస్తావా? నువ్వుదా బండరాయివి. పరాయి వాడివి నన్ను రాయంటావా? రాయమంటే రాయొచ్చు కదా, కోపం దా వేండా. ఏదో గీకమనలేదు, ఊరుకునేదాన్ని గోకాడు. వాడికిదా గోళ్ళు లేవు, ఎలాగదా గీకుతాడు? వా, మీకు అర్థమై చావట్లేదు. మీ బాలుడు నా నెత్తిన పాలు పోశాడు. కడవలే, ఎంత మంచి పని చేసినావు సామే. ఏమిరా కలుస్తారనుకుంటే ఇడిపోయినారు? అయ్యో 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 అయ్యో. ఏమిరా మాట్లాడు? అమ్మాళి, నీ గోడు నీది. గోడవతలున్న ప్రమీలమ్మ తలకి మన నంబివాడు పాల ప్యాకెట్తో కొట్టాడని ఆ అమ్మాయి దా మొత్తుకుంటా ఉండాది. ఏ అమ్మా, అంతే కదా. ఊరి వాళ్ళొస్తే పంచాయతీ అవుతుంది. జరిగిందేంటో నిజాయితీగా చెప్పండి. లిఫ్ట్ ఇచ్చాడు నాన్న. ఈ పెద్దింటమ్మాయిని బైక్ ఎక్కించుకొని తిప్పావంటే మర్యాద కాదు.